హాయ్ హలో ఇన్వెస్టర్స్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. ఒక 10 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్‌లో ఉంటూ అంటే చాలామందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయో చెప్తూ మంచి ఆర్ఓఐతో చాలామందికి సజెషన్స్ ఇచ్చున్నాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే నాకొచ్చే ఫోన్ కాల్స్‌లో చాలా ఫోన్ కాల్స్ ఏమొస్తున్నాయంటే సో నేనొక మా ఊర్లో ఒక ప్రాపర్టీ సేల్ చేశాను. దాని నుంచి నాకొక 20,00,000 వచ్చినాయి, 40,00,000 వచ్చినాయి, 60,00,000 వచ్చినాయి. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ని నేను ఎక్కడ పెట్టొచ్చు? కొంతమంది ఎలా కాల్ చేస్తున్నారంటే, నాకు ప్రాపర్టీ సేల్ చేయడం ద్వారా ఇంచుమించు ఒక 50,00,000 నుంచి 1,00,00,000 వచ్చింది. దీన్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా? లేదా ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలా? అంటే ఫ్లాట్ అయితే రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది కదా! సో, ఈ రూ. 1,00,00,000 తీసుకెళ్ళి ఒక ఫ్లాట్ తీసేసుకుంటే బెటర్ అంటారా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ నాకు అంటే కాల్స్‌లో వస్తున్నాయి. చాలా మంది నుంచి వచ్చే కాల్స్ నుంచి నేనేంటంటే మీ అందరికీ ఒక బ్రీఫ్ ఒకవేళ మీరు ఎక్కడైనా సేల్ చేస్తే దాన్ని ఎలా చేయొచ్చు? అంటే ఆ అమౌంట్‌ని ఎలా మీరు మళ్ళీ ఎక్కువ ఆర్‌ఓఐ వచ్చేలా చేసుకోవచ్చు అనే దాని మీద ఈరోజు మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో, నేనేమంటున్నానంటే ఎవరైనా ఊర్లో గానీ, లేదంటే మీకున్న హోమ్ టౌన్స్‌లో గానీ ఎక్కడైనా సేల్ చేశారు. ఒక ప్రాపర్టీని సేల్ చేశారు. ఆ ఇల్లు కావచ్చు, లేదంటే ల్యాండ్ కావచ్చు, ఆ ఏరియాలో మీకొచ్చిన ఏదైనా ప్రాపర్టీ హెరిడిటరీగా వచ్చిన ప్రాపర్టీ ఏదైనా సేల్ చేసినప్పుడు ఒక అమౌంట్ వస్తుంది. బల్క్ అమౌంట్. సో, చాలామంది ఆ బల్క్ అమౌంట్ వచ్చినప్పుడు లగ్జరీస్‌కి ఖర్చు పెట్టడం చాలామందిని చూస్తూ ఉంటాం. మనం లగ్జరీస్ ఖర్చు పెట్టే వాళ్ళని ఏం చేయలేము. ఎందుకంటున్నానంటే, ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ ఏదైనా ఒక ల్యాండ్ మీదో, ఏదైనా ఒక ఎక్కువ డబ్బులొచ్చే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మన వెల్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, నేనేం చెప్తున్నానంటే మొన్న ఒక కేస్ స్టడీ చెప్తా మీకు. ఒక కస్టమర్ నాకు ఫోన్ చేశాడు. ఒక ప్రాపర్టీ సేల్ చేశారు. సేల్ చేస్తే ఒక రూ. 1,00,00,000 వరకు వచ్చింది. సార్ నన్ను ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారని అడిగారు. సో, నేను చాలా డీటెయిల్‌గా అడుగుతాను. అంటే కస్టమర్ ఇబ్బంది పడినా సరే నేను చాలా డీటెయిల్‌గా అడుగుతాను. ఏం అడిగానంటే, సో, రూ. 1,00,00,000 వచ్చిందంటున్నారు కదా! లిక్విడ్ మీ దగ్గర ఉందా అంటే, యెస్ నా దగ్గర ఉందన్నారు. సో, ఎలా ఇన్వెస్ట్ చేయాలని అడిగినప్పుడు పర్పస్ ఏంటని అడిగాను. అంటే మీరు పర్పస్ లేకుండా ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను. ఇప్పుడు నేనేదో సజెషన్ చెప్పాననో, వేరే వాళ్ళు సజెషన్ చెప్పారనో వితౌట్ పర్పస్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్‌మెంట్‌కి కంపల్సరీ పర్పస్ ఉండాలి. ఫస్ట్ మీరు పేపర్, పెన్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, పర్పస్ ఉండకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది ఫెయిల్ అవుతుంది. సో, పర్పస్ ఏంటి అని అడిగాను. లేదు సార్ ఈ రూ. 1,00,00,000 ఉంది కదా! ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఉంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఎక్కడో చోట పెట్టాలనుకుంటున్నాను అని అడిగారు. సో, ఏమన్నా పిల్లల గురించి పర్పసా? లేకపోతే మీకు రిటైర్మెంట్ అని మళ్ళీ నేను కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా అంటే పర్పస్ అంటే ఎలాంటి పర్పసెస్ ఉంటాయని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దెన్ ఏమన్నారంటే, ఆ ప్రాపర్టీ సేల్ చేసిన తర్వాత ఊర్లో పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ యొక్క వ్యూ ఏంటంటే, ఊర్లో ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం కదా! ఒక ఇల్లు కట్టుకుందాం ఇక్కడే అంటున్నారు. సో, నేనేమంటున్నానంటే, అక్కడ ఇల్లు కడితే ఏముంటుంది? అదేదో ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మల్టిపుల్ చేయొచ్చు. 1,00,00,000ని బికమ్ ఒక 10 ఇయర్స్ వెయిట్ చేస్తే 5,00,00,000 అనో, 6,00,00,000 అనో వెయిట్ చేయొచ్చు. ఇలా నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ నా మాట వినట్లేదు సార్ అంటున్నారు. సో, నేనేం చేశానంటే వాళ్ళ ఏజ్ ఎంత అని అడిగాను. ఇద్దరు కూడా 75 ప్లస్‌లో మధ్యలో ఉన్నారని చెప్పారు. ఓకే. గుడ్. సో, ఏంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఫార్మర్ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పారు. సో, నేనేమన్నానంటే మీ పేరెంట్స్‌ని ఒకసారి అడగండి. వాళ్ళు ఇల్లు కట్టాలని ఎక్కువ సేపు అడుగుతుంటే వాళ్ళ యొక్క పర్పస్ అంటే ఎందుకు ఇల్లు అక్కడే కట్టాలనుకుంటున్నారని ఒక్కొక్కసారి అడిగిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేయమన్నా. సో, పర్పస్ ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్‌ది చాలా సంవత్సరాల నుంచి అదే విలేజ్‌లో ఉన్నారు. అందరికీ సొంత ఇల్లులున్నాయి. బట్ నాకు సొంత ఇల్లు లేదే అనే ఫీలింగ్‌తో వాళ్ళు ఎప్పటినుంచో ఉన్నారు. సో, వాళ్ళ ఇల్లు కట్టమనడంలో అది పర్పసు. అయితే నాకు ఈయనడిగారు. నాకు కూడా ఇల్లు కట్టాలనిపిస్తుంది. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? ఎందుకంటే వాళ్ళ కోరిక చిన్న కోరిక తీర్దాం అనిపిస్తుందని. నేనిక్కడ 2 ఆప్షన్స్ ఇస్తాను. సో, నిజానికి కొంతమంది పేరెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,00,000 వచ్చింది. ఓకే. పిల్లలకి రూ. 1,00,00,000 వచ్చినప్పుడు ఏం కావాలి అని పేరెంట్స్‌ని అడిగితే నాకేమొద్దు. ఎక్కడైనా నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే బావుంటది. నీకు ఎక్కడ సెట్ అయితే అక్కడ ఇన్వెస్ట్ చేసుకో అంటారు కాబట్టి. సో, అలా వాళ్ళంతట వాళ్ళు ఈ ఇన్వెస్ట్‌మెంట్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే 100% అది ఓపెన్ ల్యాండ్స్ మీదే పెట్టాలి. ఎందుకంటే ఆ రూ. 1,00,00,000తో 2-3 చోట్ల లేదా 4 ప్లేసుల్లో 25,00,000, 25,00,000, 25,00,000, 25,00,000 4 ప్లేసెస్‌లో మంచి ప్లేసెస్ అంటే డీటీసీపీఆర్, హెచ్ఎండీ అప్రూవల్స్ ఉన్నాయి గానీ, రెరా అప్రూవల్‌తో ఉన్న వాటిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తు గురించి వదిలేసేయాలండి. అలా అయితే దిస్ 1,00,00,000 బికమ్స్ 5,00,00,000 అవ్వచ్చు, 10,00,00,000 అవ్వచ్చు విత్ మల్టిపుల్స్ అవుతుంది. ఇక్కడేంటి అంటే కొంచెం సెంటిమెంట్ యాడ్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పటినుంచో సొంత ఇంటి కల కావాలి. బట్ వాళ్ళ వయసు అయిపోతుంది. పిల్లలకేమో అక్కడ ఎందుకు అనే ఆ కాన్సెప్ట్ వచ్చింది. దెన్ నేనేం చెప్పానంటే సో, పేరెంట్స్‌ని ఇక్కడేంటంటే దేర్ ఈస్ ఎన్ ఎమోషన్ వాళ్ళకి. ఆ ఎమోషన్‌ని కొంచెం మనం బ్రేక్ చేయడము. ఒక చిన్న ఇంటిని సొంత ఇల్లు కావాలనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ లైఫ్ టైమ్‌లో ఇంకా వాళ్ళకి లైఫ్ టైమ్ వచ్చేసి ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఉందనుకుంటే, వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి నేనేం చెప్పానంటే, ఒక
45-50 ల్యాక్స్లో చిన్న ఇల్లు వాళ్ళకి నచ్చినట్టుగా మరీ పెద్ద ఇల్లు ఆర్భాటాలకు పోకుండా అన్ని కంఫర్ట్స్లో ఉండే చిన్న ఇల్లుని కట్టేసి రిమైనింగ్ ఏదైతే ఉందో అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే సమ్ టైమ్స్ వీఆర్ ఎమోషన్ కూడా కన్సిడర్ చేయాలి. యాక్చువల్గా చాలామంది అదే రియల్ ఎస్టేట్ అనలిస్టులు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ కావచ్చు, కన్సల్టెంట్ కావచ్చు, ఎందుకు సార్ అక్కడ ఊర్లో ఇల్లు వేస్ట్ అయిపోతుంది, అదేది ఇక్కడే పెట్టేద్దాము, ఇక్కడ పెడితే ఇక్కడ 1 crore బికమ్స్ 10 crores అయిపోతుంది అని ఇలా డైవర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఈజ్ ఎమోషన్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే కంపల్సరీ. అండ్ దెన్ మన ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని చేయాలి. సో నిజంగా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నా సజెషన్కి. సో చిన్న హౌస్ కట్టడానికి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ చేశారు వాళ్ళు నా ఫొటోస్ కూడా పెడుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కలర్లో చాలా ఆనందంగా అనిపించింది అతనికి. సో మోర్ అంటే ఒక అచీవ్మెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది. ద రిమైనింగ్ 50 ల్యాక్స్లో నేను చెప్పినట్టుగా 2 ప్లేసెస్లో ఒకటేమో 15 ల్యాక్స్ ఒక చిన్న బడ్జెట్లో ఒకటి నేను సజెస్ట్ చేశాను అతనికి. అండ్ 35 ల్యాక్స్ రేంజ్లో ఒకటి సజెస్ట్ చేశాను. ఈ రెండిట్లో కూడా ఇన్వెస్ట్ చేశాడు. దెన్ నేనేమంటున్నానంటే ఈ 1 crore బికమ్స్ ఏదైతే మీకు 15 ల్యాక్స్ ఇప్పుడు పెట్టించానో, 35 ల్యాక్స్ పెట్టించానో, దిట్ విల్ బి 100% ఒక 10 years వరకు తను ఏమి దాన్ని టచ్ చేసే ఉద్దేశం లేదని చెప్పాడు. కాబట్టి నేను ఇయర్స్ కూడా అడుగుతాను, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయగలనని. పిల్లల గురించి వాళ్ళ పిల్లలు వచ్చి చిన్న పిల్లల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక 10 years వెయిట్ చేయడానికి రెడీ ఉన్నాడు ఆయన. సో నేను ఈ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 50 ల్యాక్స్ ఏదైతే ఉందో 100% నో డౌట్ అది 4.5 crores వరకు నో డౌట్ వెళ్తుంది. ఒక 10 years ఆఫ్ ద టైం చూసుకుంటే అట్లీస్ట్ 4 to 4.5 crores అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ హౌస్ కూడా ఊర్లో ఉన్న ఈ హౌస్ కూడా ఒక కొంచెం అమౌంట్ తక్కువ వచ్చినా దీనంత రిటర్న్స్ అయితే 100% రాదు. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు. 50 ల్యాక్స్ నేను ఊర్లో ఇంటి మీద పెట్టాను, అట్ ది సేమ్ టైం 50 ల్యాక్స్ ఇక్కడ సిటీలో ల్యాండ్స్ మీద పెట్టాను. సో సిటీలో ల్యాండ్స్ మీద పెట్టేది 10 years వరకు చూసుకుంటే ఈ ఊర్లో ఏదైతే మన విలేజ్లో ఉన్న ఇల్లు కానీ ఏదైనా కూడా అన్ని టైమ్స్ అయితే పెరగదు. ఇక్కడ ఎందుకు సిటీస్లో పెరుగుతుంది అంటే సిటీకి గ్లోబలైజేషన్ ఉంటుంది. అంటే అన్ని కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ పీపుల్ ఇక్కడ సెటిల్ అవుతున్నారు, అండ్ ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. సో అందు గురించి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 100% ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇక్కడ ఎందుకు బ్యాలెన్స్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ పేరెంట్స్ యొక్క ఎమోషన్ ఉంది, ఇక్కడ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళకి డబుల్ ట్రిపుల్ అవ్వాలనే ఆస్పిరేషన్ ఉంది. ఈ రెండింటిని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ చేయగలగడం వల్ల దెన్ దే ఆర్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం పిల్లలకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రెడీ అయిపోయింది. అండ్ వన్స్ అపాన్ అ టైం అది కూడా ఈ ఇన్వెస్ట్మెంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. సో నన్ను అడిగితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ క్లియర్గా ఎక్కడైనా బల్క్ అమౌంట్ వచ్చింది, ఏదైనా సేల్ చేశారు, దెన్ 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎమోషనల్ ట్రిగ్గర్స్ లేవనుకుంటే 100% హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయమని నేను చెప్తాను. ఎందుకు అంటే ఓపెన్ ప్లాట్స్ అనేది హైదరాబాద్లో రోజుకి అంటే మీకు తెలియదు కానీ ఫ్లాట్స్ మీద నెలకు వచ్చే ఇన్కమ్ని మాత్రమే మనం చూసుకుంటాం. 30,000 40,000 వస్తుంది, లేదంటే 50,000 వస్తుందని. నిజంగా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది ప్రతి నెల ₹1,00,000 సంపాదించి పెడుతుంది. ఎప్పటి వరకు వెయిట్ చేయగలిగితే అంటే 10 సంవత్సరాల పాటు ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుని దానిని పట్టించుకోకుండా వదిలేస్తే దానికి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో బిలీవ్ మీ అన్నట్టు ప్రతి నెల ₹1,00,000 ఆ ల్యాండ్, ఆ ఖాళీ జాగా మీకు ప్రతి నెల ₹1,00,000 సంపాదించి పెట్టినట్టే. ఈ టెక్నిక్ కానీ, ఈ అవేర్నెస్ కానీ, ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ కానీ ఎవరికీ లేక కోట్ల రూపాయల్లో మనం ఫ్లాట్స్ తీసుకొని దాని రెంటల్ మీద మనం చేద్దాం అనుకుంటాం చూడండి, ఇది చాలా రాంగ్. బికాజ్ ల్యాండ్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దీనికి మళ్ళీ క్లీనింగ్కి చాలా కంపెనీలు అంటే ఇప్పుడు నేను సజెస్ట్ చేసే అన్ని కూడా 10 years మెయింటెనెన్స్తో సజెస్ట్ చేస్తాను. సో దీనికి ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే అదే మీరు ఓపెన్ ప్లాట్స్ కాకుండా ఫ్లాట్స్లో పెడితే మీరు కూడా కొంచెం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ప్రతి 2 yearsకి 3 yearsకి వాల్స్ని కానీ, లేదంటే బాత్రూమ్స్ కానీ ఇవన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేయించడం కానీ ఇవన్నీ చేసుకుంటూనే ఉండాలి. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సేల్ చేశారు, బల్క్ అమౌంట్ వచ్చింది, దెన్ అప్పుడు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ తీసుకుని సో ఎవరైనా ఒక అనలిస్ట్ని కానీ కన్సల్టెంట్ని కానీ కన్సల్ట్ అవ్వండి. ఎంత బడ్జెట్లో ఇంకొకటి ఒక ₹1,00,00,000 వచ్చినప్పుడు అన్నీ కూడా హై బడ్జెట్లో పెట్టకూడదు. ఎందుకు చెప్తున్నానంటే హై బడ్జెట్లో ఒకేసారి పెట్టేస్తే అప్రిషియేషన్ లెవెల్స్ తేడా వస్తాయి. సో ఒకటి లో బడ్జెట్, మిడ్ బడ్జెట్, హై బడ్జెట్. సో మీరు ఎలా అయితే మీకు మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ స్కేలు, మీడియం స్కేలు అండ్ లార్జ్ స్కేల్ ఉంటాయో అక్కడ ఇలా కూడా ల్యాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే ముందు బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బల్క్ అమౌంట్ వచ్చినప్పుడు కంగారు పడకుండా ఒక మంచి కన్సల్టెంట్ మీరు కన్సల్ట్ అయిన తర్వాత ఈ ₹1,00,00,000 ఎలా పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలా ఏ టైంకి ఏది ఫ్రూట్స్ ఇస్తుంది అంటే మనం 3 చోట్ల పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనకు మధ్యలో తీసుకోవాలనుకున్నా కూడా ఏ టైంకి ఏది తీసుకోవాలనేది పక్కా
ప్లానింగ్‌తో మీరు చేసుకోగలిగితే 100% అవుతుంది. సో, ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంది, లేదు నా దగ్గర ఒక సేల్ చేయడం వల్ల ఇంత అమౌంట్ ఉంది, ఎక్కడ పెట్టాలి, మీకు అలాంటి కన్‌ఫ్యూజన్ ఏదున్నా సరే ప్లీజ్ కాల్ మీ. నేను మీకు 100% మీరు నాకు ఓపికగా నేను అడిగే క్వెషన్స్‌కి మీరు సమాధానం చెప్పగలిగితే, మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని సేఫ్ అండ్ సెక్యూర్‌గా మంచి ఆర్‌ఓఐ వచ్చేలా పెట్టించడంలో నేను ఆల్వేస్ 100% బెస్ట్ సపోర్ట్ చేస్తాను. సో, మీరు గనక ఈ విషయంలో నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నంబర్ వచ్చేసి 9391151121. ఈ నెంబర్‌కి నాకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు సరైన సజెషన్స్ 100% చెప్తాను. థాంక్ యూ సో మచ్.